చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో మన మార్కెట్లోకి కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, బ్యాంక్, ఫైనాన్షియల్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు సూచీలు కలిసొచ్చింది. దీంతో స్టాక్ మార్కెట్లో 2 రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 285 పాయింట్లు లాభపడగా నిఫ్టీ 95 పాయింట్లు పైకి చేజారింది. ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, రియాలిటీ రంగాల షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 95.15 పాయింట్లు పెరిగి 20,005 వద్ద స్థిరపడింది. అదేవిధంగా సెన్సెక్స్ 2,085 పాయింట్లు లాభపడి 76,921 వద్ద ముగిసింది.